బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి కదా సార్, ఓన్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్ మాత్రమే తీయొచ్చు కదా, వై యూ హ్యావ్ టు రిమూవ్ గాల్ బ్లాడర్? ప్రపంచంలో ఇన్ ది వరల్డ్ అట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్స్ మాత్రమే తీయడానికి ప్రొసీజర్ అయితే ఎవరు కనిపించలేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షాహిద్ ఓజీ ఆప్థల్మాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ. నేను మైసెల్ఫ్ డాక్టర్ ఎన్ మొహమ్మద్ షాహిద్. ఐఎమ్ ఏ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, బేరియాట్రిక్, జిఐ ఆంకాలజిస్ట్ అండ్ ఏ రోబోటిక్ సర్జన్. వై? బికాస్ గాల్ బ్లాడర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫ్యాక్టరీ. అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సపోజ్ మనం ఈ స్టోన్స్ ని మాత్రమే తీసేస్తే కాబట్టి స్టోన్స్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు రిమూవ్ ది గాల్ బ్లాడర్ కంప్లీట్లీ. చాలా మంది అడుగుతారు, గాల్ బ్లాడర్ తీసేసారు సార్, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, నాన్ వెజ్ తినలేరు, ఆల్ బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి అని. సర్జరీ అయినా ఒక 2 weeks వరకు ఈ బ్లోటింగ్ సెన్సేషన్స్, ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే గాల్ బ్లాడర్ తీసేస్తే గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏదైతే ఉందో, స్టోరింగ్ ఆఫ్ బైల్ ఏదైతే ఉందో, దట్ విల్ బి టేకన్ అప్ బై పక్కన ఉన్న ట్యూబ్, కామన్ బైల్ డక్ట్ అనే ట్యూబ్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఇది తీసేసుకుంటుంది. సో స్టోరేజ్ కెపాసిటీ అనేది అందులోనే ఉంటుంది. ఏ డాక్టర్ గాల్ బ్లాడర్ తీసేస్తే ప్రాబ్లం అవుతుందంటే ఎందుకు తీస్తారు? నో వన్ విల్ డూ. గాల్ బ్లాడర్ సర్జరీ is done for symptomatic patients. That function will be taken up by the common bile duct. Nothing will happen if symptomatic.